ఏదైతే మనం జరుపుకోవద్దనుకున్నటువంటి సభను జరుపుకుంటున్నాం. ఎందుకంటే జాన్ వెస్లీ అన్న ప్రజా ఉద్యమ అమర కళాకారుల వేదికలో ఉన్నాడు. ఆయన నిత్యం నాతో పోస్టులు పెడుతూ సందేహం చేసేవాడు. ఇందాక అన్నట్టుగా మళ్ళీ మేమే కాక మళ్ళీ ముందుకు రావాలేమో, ఇంకా యువతరం ఈ సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, ప్రజల కోసం ఎక్కడా ప్రజల పాట కనిపిస్తలేదు, మనం ఏం చేద్దామని చాలాసార్లు డిస్కషన్ చేశాడు. ఎందుకంటే ఆయనకున్న ఒక ఆశయం చాలా గొప్పది. కాబట్టి నిజానికి జాన్ వెస్లీ సార్ గారికి నేను ఎంత చెప్పినా తక్కువే. చాలా ఉద్యమాల నుంచి చాలా రోజుల నుంచి కూడా ఆయనతో మాకు సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వాళ్ళతో కూడా కలిసి మాట్లాడిన సంబంధాలు ఉన్నాయి. మన రావుల కళాకారులతో కూడా వాళ్ళని చైతన్యం చేస్తూ ప్రజల వైపు తీసుకుపోదామని చాలాసార్లు కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నిజానికి నీ జ్ఞాపకాన్ని మర్చిపోలేము, నీ త్యాగాన్ని మర్చిపోలేము. నువ్వు అనుకున్న పాట ఒక చిన్న పల్లెనైనా పాడి వినిపిస్తాము. నీ ముందు పాడలేకపోయినా కానీ నీ సంతాప సభలోనైనా పాడుకుంటామని, మీరు ఎక్కడ ఉన్నా అమరుల పాట, అమరుల ఆశయాలు, తెలంగాణ సాధన కోసం ఏ విధంగా అయితే పోరాటాలు చేసి రక్తదానాలు పోసుకొని ఎన్నో తుపాకుల గుండెకు గుండెనెత్తి పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ ఏమైపోతుందనే తపన బాధ నిలిచిపోయినది. అన్న నీ గుండె చాలా గొప్పది, నీ గుండె ధైర్యం చాలా గొప్పది. నీకు ఇవే మా జోహార్లు. ఓ అరుణ పతాకమా చేతులు మారెక్సెల్యూ శ్రమ జీవులకే తనమా నీకివిగో రెక్సెల్యూ నీకివిగో రెక్సెల్యూ ఓ అరుణ పతాకమా చేతులు మారెక్సెల్యూ జీవులకే తనమా నీకివిగో రెక్సెల్యూ ఇది ఆయన కోరిక మేరకే పాడాము.
ఇంకా మన మిత్రులు వాడిన తర్వాత మధ్యలో